జవాబును దయచేయండి అయ్యా. మా ప్రార్థనలకు ప్రతిఫలం నాయనా మా కళ్ళారా చూడడానికి సహాయం దయచేయండి. మీకు అసాధ్యమైనది లేదయ్యా. అది ఏ బలహీనత అయినప్పటికీ నాయనా, అది ఏ వ్యాధి అయినప్పటికీ నాయనా, వాటిలో నుంచి మీరు విడుదల దయచేయబోతున్నందుకు వందనాలు. ఇదిగో నాయన మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం తండ్రి. విశ్వసించువాడు కలవరపడ్డని వాగ్దానం చేసిన దేవుడు నాయన. మీ మీదే ఆనుకొని ఉన్నాం దేవా, మీ మీదే ఆధారపడి ఉన్నాం దేవా. నీవే నాయనా మా పక్షముగా కార్యము జరిపించబోతున్నందుకు వందనాలు. ఇదిగో నాయన మేము ఇంకనూ నాయన ఈ స్థితిలో ఉన్నామంటే నాయన అది నీ ఉచితమైన కృప, నీ దయా సంకల్పం తప్ప మరొకటి కాదు నాయన. మీరిచ్చిన ఈ మంచి స్థితిని బట్టి వందనాలు తండ్రి. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. రెండు చేతులు ఆకాశం వైపు చాపుదాం. దేవుడు మీ పట్ల చేయబోతున్న మేలులు మీరు తలంచుకుంటూ, మీరు ఏ విధమైన ఆశ కలిగి మందిరంలో నిలబడి ఉన్నారో, మీరు ఏదైతే దేవుని యొద్ద నుంచి పొందుకోవాలని ఆశపడుతున్నారో, ఎన్నో సంవత్సరాలుగా ఆటంకాలుగా ఉన్నటువంటివన్నీ కూడా దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు వాటిని మనకు ధారాళముగా దయచేవాడు గనుక ఆయన్నే అడుగుదాం, ఆయన మీద ఆధారపడి ఉందాం. ఆయన మనకు తప్పక సహాయం చేసే దేవుడు. ఆయన బిడలంగా మనం ఉన్నాం గనుక తండ్రిని అడిగినట్లుగా ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో మనం అడిగే ప్రయత్నం చేద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీవు మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. పాడాలి. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవ్వడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవ్వడు. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవ్వడు,
కార్యము చేయగా అడ్డుపడువాడెవ్వడు. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా, జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా దైవం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు కరుణించగా కాదను వాడెవ్వడు, శక్తితో నింపగా ఓడించువాడెవ్వడు. నీవు కరుణించగా కాదను వాడెవ్వడు, శక్తితో నింపగా ఓడించువాడెవ్వడు. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా, బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే మా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. మా పైన నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్లెనయ్యా యేసయ్యా, కళ్ళు చెమ్మగిల్లెనయ్యా. మాలో ఏముందయ్యా మాకర్థమే కాదయ్యా, మాలో ఏముందయ్యా అసలర్థమే కాదయ్యా. జీవితాంతం నీ కౌగిలిలో మేమయ్యా యేసయ్యా, ఒదిగిపోతానయ్యా యేసయ్యా, ఒదిగిపోతానయ్యా. మా పైన నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్లెనయ్యా యేసయ్యా,
కళ్ళు చెమ్మగిల్లెనయ్యా. మాలో ఏముందయ్యా మాకర్థమే కాదయా, మాలో ఏముందయ్యా అసలర్థమే కాదయా. జీవితాంతం నీ కౌగిలిలో నేనయ్యా యేసయ్యా, ఒదిగిపోతానయ్యా యేసయ్యా, ఒదిగిపోతానయ్యా. సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా రుద్రరాణి గారిని ఆహ్వానిస్తున్నాం. వారి వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. ఆలోచనకర్త నిత్యుడు తండ్రి, సమాధాన కల్పతి అయిన గొప్ప దేవుడా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలయ్యా. ఈ రోజు ఇట్టి స్థితిలో సజీవుల లెక్కలో ఉండి ప్రభు మీ సన్నిధిలో మేము నిలిచి ఉండడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. ప్రభేసయ్య, ఎందరికో లేని ధన్యతను మాకు దయచేసినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభేసయ్య. గొత్తండి ప్రభు, వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా ప్రభు. ఎవరే అవసరంలో వచ్చారో సమస్తము ఎరిగిన గొప్ప దేవుడు ప్రభు, మీరే సహాయము దయచేయండి ప్రభేసయ్య. ఇంకొతండి ప్రభా, పాటల్లో మీరు తోడుగా ఉన్నారు ప్రభా, మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇంకొతండి ఆరాధనని మహిమకరంగా జరిగించినందుకు స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి ప్రభేసయ్య. ఇంకొతండి ప్రాముఖ్యమైన సమయంలోకి వెలుచునుగా తండ్రి ప్రభా, వాక్యంలో ప్రభ మీరుండండి. వాక్యం చెప్పుచున్నగా ప్రభా మీ విని గ్రహించుకుని ప్రభా హృదయంలో భద్రపరుచుకునే కృపను మాకు దయచేసి ప్రభా, మీ వాక్యానుసారంగా మేము జీవించడానికి మీ కృపను దయచేస్తారని ప్రభా, ప్రారంభం నుంచి చివరి వరకు మీ దీవెన ఆశీర్వాదంతో నింపుతారని, మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకు దీవులు మాకు దయచేస్తారని యేసయ్య అతి పరిశుద్ధమైన పవిత్రమైన నామములో బతిమాలడిగి పొందుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆ సమయంలో వాక్య ధ్యానాంశంగా ఈరోజు సిద్ధపాటు చేసినటువంటి భాగం అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 36, 37 వచనాలు. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 36వ వచనం, 37వ వచనం. మన మధ్యలో సుగుణ వచ్చుండగా చెప్పే ప్రయత్నం చేద్దాం. సుగుణ 2వ వచనాలు 4వ అధ్యాయము 36వ వచనం, 37. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 36, 37 అండి. పేజీ నంబర్ 106 ఈరోజు వాక్యం కొరకు సిద్ధపాటు చేసిన భాగం 2వ వచనాలు. సో రాణి వచ్చి అవుతుండగా చెప్పే ప్రయత్నం చేద్దాం. 4వ అధ్యాయం 36, 37 వచనాలు. కుప్రాలో పుట్టిన లేవియకుడు యేసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తులు ఇశ్చరిక పుత్రు అని అర్థమిచ్చు బర్నాబాను పేరు పెట్టియుండిరి. ఇతడు భూమి గలవాడయుండి దాని నమ్మి దాని వేల తెచ్చి అపోస్తుల పాదముల ఎత్త పెట్టెను. దయచేసి అందరూ కూడా కూర్చున్నట్లయితే దేవుని యొక్క మాటలు మనం విందాం. మన ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్ఠ నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వర్తమానంగా సిద్ధపాటు చేసినటువంటి వాక్య భాగం అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 36, 37 వచనాలు. కేవలం 2 వచనాల్లో క్లుప్త సమాచారం ఆయన గురించి ఇవ్వబడింది. అయితే అనేకమైన చోట్ల ఆయన గురించి చాలా ప్రస్తావన మనం చూస్తూ ఉంటాం. అయితే జాగ్రత్తగా వినే ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యాలని పరిశుద్ధాత్మ కార్యాలని కూడా పిలవటం జరుగుతుంది. అలాగే ఈ అపోస్తుల కార్యాలు అనే పుస్తకాన్ని రాసింది ఎవరంటే వైద్యుడైన లోకా గారు. ఆయన 2 పుస్తకాలు రాశారు, లోకా సువార్త, అలాగే అపోస్తుల కార్యాలు. ఇందులో యేసుక్రీస్తు యొక్క మరణానంతరం ఆయన శిష్యులు అపోస్తులుగా పిలువబడ్డారు. ఇంతకీ అపోస్తులు అంటే అర్థం ఏంటంటే పంపబడినవాడు. అందరూ చెప్పండి, పంపబడినవారు. ఇంగ్లీష్లో ఏమంటామంటే మిషనరీ అంటాం. ఏమంటాం ఇంగ్లీష్లో? మిషనరీ అంటాం. అంటే ఒక చోట నుంచి పంపబడిన ఈ వ్యక్తులు ఆయా ప్రాంతాలు వెళ్ళి సువార్త ప్రకటించారు. అయితే ఇందులో బర్నబా ఉన్నాడు. ఏం పేరండి అతని పేరు? బర్నబా. బర్నబా అనే మాటకు అర్థం ఏంటంటే హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడు. ఏం పేరండి? హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడు. అంతకుముందు ఆయన పేరు ఏంటంటే యేసేపు. అంతకుముందు ఆయన పేరు యేసేపు. అయితే యేసేపుగా ఉన్నటువంటి ఈయన
దేవుణ్ణి ఎరిగిన తర్వాత అతను దేవుని సన్నిధికి వచ్చి ముఖ్యంగా తనకి ఎంత పొలం ఉందో, ఎంత స్థలం ఉందో అదంతా కూడా అమ్మగా వచ్చినటువంటి డబ్బుల్ని అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు. అపోస్తుల పాదాల దగ్గర ఎందుకు పెట్టాడంటే, ఇది ఖచ్చితంగా మీరు సేవ కొరకు దీన్ని ఉపయోగించండి. మీరు చాలా ప్రాంతాలు తిరుగుతారు కదా, ఆ ప్రాంతాల్లో మందిరాలకి ఏదైనా అవసరతలు ఉంటే ఈ డబ్బుని సేవలో ఉపయోగించండి అని చెప్పి బర్నబా అనే వ్యక్తి తన పొలాన్ని, తన స్థలాన్ని అమ్మి అపోస్తుల పాదాల దగ్గర దానం పెట్టాడండి. దేవునికి మహిమ కలుగునుగా. చాలా జాగ్రత్తగా విషయాన్ని బట్టి మీరు ఆలోచన చేస్తే బైబిల్ పండితులు బర్నబా ఎవరో అంతకుముందు ఈ బర్నబా గురించి ప్రస్తావన ఏమన్నా బైబిల్లో ఉందా అని ఆలోచన చేస్తే చాలామంది బైబిల్ పండితులు అంటే 198% మంది ఒక అభిప్రాయానికి వచ్చారు. ఆ అభిప్రాయం చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ బర్నబా ఎవరై ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు అభిప్రాయపడ్డారంటే, ఒకప్పుడు యేసుక్రీస్తు వారు ఆ సువార్త ప్రకటిస్తూ వెళ్తున్నప్పుడు ఆ మార్గం మధ్యలో ఆయన ఉన్నప్పుడు ఒక ధనవంతుడు పరిగెట్టుకుంటూ వచ్చి ఆయన పాదాల మీద పడి ఇలా అడుగుతాడు, అయ్యా నిత్య జీవానికి వారసుడు అగడానికి నేనేం చేయాలి అని చెప్పి అడుగుతాడు ఒక వ్యక్తి. అయితే ఆ వ్యక్తి యేసుప్రభుని అడిగినప్పుడు యేసుప్రభు అంటారు చక్కటి మాట, నువ్వు ధర్మశాస్త్రం అంతా చదువుతున్నావంటే నేను చదువుతున్నాను అంటాడు, ఆజ్ఞలన్నీ పాటిస్తున్నావంటే పాటిస్తున్నాను అంటాడు. అయితే శబాష్ బాగానే ఉంది, కానీ నీ ధనాన్ని, నీ పొలాన్ని అమ్మి బీదలకు ఇచ్చే అంటాడు. ఏమంటాడంటే, నీ యొక్క పొలాన్ని అమ్మి, నీ ఆస్తిపాస్తులు అమ్మి బీదలకు ఇచ్చే అన్న వెంటనే అతను తన ముఖాన్ని చిన్నబుచ్చుకొని యేసుప్రభువు మీద వ్యసనపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన వ్యక్తే ఈ బర్నబా. దేవునికి మహిమ కలుగునుగా. 198% మంది అభిప్రాయం. అయితే దీన్ని నమ్మాల్సిన పని ఉందా లేకపోతే నమ్మలేని పని ఉందా అనేది మీ అభిప్రాయం. అయితే చాలామంది దీని మీద చాలా డిబేట్లు చేశారు. అయితే ఈ బర్నబాయే ఆ వ్యక్తి అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. అయితే జాగ్రత్తగా వినండి. ఇతను ఏ ప్రాంతానికి చెందినవాడు? కుప్ర అనే ప్రాంతం, ఇంగ్లీష్లో సైరస్ అనే ప్రాంతంగా పిలువబడుతుంది. ఇది ఎక్కడుంది అని మీరు ఆలోచన చేస్తే యూరప్ ఖండంలో ఉంది. ప్రపంచంలో అన్ని దేశాల్లో కంటే యూరప్ ఖండం చాలా అందమైన దేశం. మనకి బయటకు కనిపించే సీనరీలు కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో వచ్చే రీల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కడ షూటింగ్ చేస్తారంటే యూరప్ దేశాల్లోనే షూటింగ్ చేస్తారు. చాలా అందమైన ప్రాంతం. ఆ సైప్రస్ అనే ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే బర్నబా. ఇతను ఏ వంశానికి చెందినవాడంటే లేవి వంశానికి చెందినవాడు. ఏ వంశానికి చెందినవాడండి? లేవి వంశానికి చెందినవాడు. అయితే ఇతను వచ్చిన తర్వాత యేసేపుగా ఉన్నటువంటి ఈయన పేరును ఎలా మార్చారంటే బర్నబాగా మార్చారు. దేవునికి మహిమ కలుగునుగా. చాలా జాగ్రత్తగా విషయాన్ని బట్టి ఆలోచన చేస్తున్నప్పుడు బర్నబాలో నుంచి కొన్ని మాటలు చెప్పే ప్రయత్నం చేస్తాను. చాలా జాగ్రత్తగా విషయాన్ని బట్టి మనం చూస్తున్నటువంటి మాటలు బట్టి ఆలోచన చేస్తున్నప్పుడు సహజంగా కొంతమంది మనం కలిసినప్పుడు కొన్ని అభిప్రాయాలకు వస్తూ ఉంటాం. యేసుప్రభు దగ్గరకు ఒక వ్యక్తి వస్తాడు. ఆయన పేరు ఫిలిప్పు. ఏం పేరు? ఆయన పేరు ఫిలిప్పు. ఆ ఫిలిప్పు యేసుప్రభు దగ్గరకు వచ్చి యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత జాగ్రత్తగా వినాలి, అతను బయటికి వెళ్ళి నతానియేలు అనే ఒక వ్యక్తిని తీసుకొస్తాడండి. ఏం పేరు అతని పేరు? నతానియేలు అనే వ్యక్తిని తీసుకొస్తాడు. నతానియేలు అనే వ్యక్తి యేసుప్రభు దగ్గర రావడానికంటే ముందు అంటాడు, ఎక్కడికి వచ్చావయ్యా అని అడిగితే, అయ్యా నేను యేసుప్రభు దగ్గర నుంచి వచ్చాను, కాబట్టి యేసుప్రభు దగ్గర నువ్వు రావాలంటే ఎక్కడ పుట్టాడని అడుగుతాడు. ఎక్కడ పుట్టాడని అడిగితే ఆయన నజరేతు అనే ప్రాంతంలో పుట్టాడని చెప్పిన వెంటనే జాగ్రత్తగా గమనించాలి. నతానియేలు అన్న మాట ఏంటో తెలుసా? నజరేతు నుంచి అసలు ఏమైనా మంచిది వస్తుందా? ఆ ప్రాంతం నుంచి ఎవరైనా మంచోళ్ళు వస్తారా అంటే నతానియేలుకున్న అభిప్రాయం ఏంటి? ఆ ప్రాంతం మంచిది కాదు, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఎవరు? చెడ్డోళ్ళు అని చెప్పి ఒక అభిప్రాయానికి వచ్చేసాడండి. చాలామంది నేటి దినాల్లో మనం ఆలోచన చేద్దాం, మనిషిలో ఉన్న మంచి గురించి మాట్లాడరు, కానీ మనిషిలో ఉన్నటువంటి చెడ్డ గురించి మాట్లాడి వాళ్ళని తక్కువ చేసే ప్రయత్నం చేస్తారు. మనిషిలో ఉన్నటువంటి ఓ భయంకరమైన అలవాటు అని చెప్పి మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క నతానియేలు ఎవరైతే ఉన్నారో, ఈ నతానియేలు యేసుప్రభుని చూడలేదు, అసలు ఆయన మాట్లాడలేదు, ఆయన ఎవరో తెలియదు. కానీ ఇక్కడ ఉండి కూర్చొని ఏమంటున్నాడు తెలుసా? ఆ ప్రాంతం నుంచి ఏదైనా మంచిది వస్తుందా? ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరన్నా మంచోళ్ళు అని చెప్పి ఆయన గురించి ఒక అభిప్రాయానికి వచ్చేసాడు. కానీ ఫిలిప్ అంటాడు కదా, ఒకసారి రా, నేను కూడా అలాగే వెళ్ళాను, నేను కూడా అలాగే చూశాను. ఆయన వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడుతున్నటువంటి తీరుని చూసి నువ్వే ఒప్పుకుంటావని చెప్పి ఫిలిప్పు బ్రతిమాలి నతానియేలుని యేసుప్రభు దగ్గర తీసుకొస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. యేసుప్రభు దగ్గరికి నతానియేలుని తీసుకొచ్చిన తర్వాత నతానియేలు జాగ్రత్తగా యేసుప్రభు దగ్గరికి వస్తున్నప్పుడే నతానియేలుని చూసి యేసుప్రభు ఒక మాట అంటాడు, నతానియేలు నిన్ను ఆ చెట్టు కింద చూశానయ్యా, ఆ చెట్టు కింద ఉన్నప్పుడే నువ్వు నాకు తెలుసు అంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. నతానియేలుకి భయం మొదలవుతుంది. నతానియేలుకి తెలియనటువంటి విషయం, ప్రజలందరికీ తెలియనటువంటి విషయం యేసుక్రీస్తు వారికి తెలిసింది కనుక నతానియేలు యేసుప్రభు పాదాల దగ్గరకు వచ్చి అన్న మాట ఏంటో తెలుసా? ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడే. చెప్పండి కూడా దేవుని నామాన్ని సన్నుతిందాం. రెండో మాట చెప్తాడు, హైలైట్ ఉంటుంది మాట. ఈ మాట ఏంటో తెలుసా? ఈయనలో ఏ కపటము లేదు. దేవునికి మహిమ కలుగునుగా. చాలా సందర్భాల్లో మనం గమనించాలి, ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, లేకపోతే ఎవరో చెప్పిన దాన్ని బట్టి, లేకపోతే ఎవరో ఆయన గురించి మాట్లాడిన దాన్ని బట్టి ఒక మనిషి మీద ఒక అంచనాకు రాకూడదండి. వాళ్ళు ఏంటో తెలియాలి, వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు మనతో ఎలా ఉంటున్నారో తెలిసిన తర్వాత వాళ్ళ మీద ఒక అభిప్రాయానికి రావాలి తప్ప ఎవరో ఏదో చెడ్డ సమాచారం ఇచ్చిన తర్వాత, లేకపోతే ఎవరో ఏదో మాట్లాడిన మాటను బట్టి ఒక మనిషి మీద చెడ్డ ముద్ర మనం వేసే ప్రయత్నం
ప్రయత్నం చేయకూడదు. జాగ్రత్తగా గమనించాలి. ఇందు మూలంగా మీ అందరికీ తెలియపరచాల్సినటువంటి విధం ఏదంటే జాగ్రత్తగా గమనించాలి. మీరు మనుషులుగా మీరు ప్రవర్తన విషయంలో యథార్థంగా ఎంత అద్భుతంగా మీరు జీవిస్తున్నా మీ గురించి ఏదో ఒక చెడ్డ ప్రయత్నం వెతికే ప్రయత్నం చుట్టూ ఉన్న వాళ్ళు చూసే ప్రయత్నం చేస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. మీరు ఎంత యథార్థంగా ఉన్నా సరే, మీరు ఎంత మంచిగా మీరు ప్రయాణం కొనసాగిస్తున్నప్పటికీ సరే, మీలో ఏదైనా చెడ్డ లక్షణం దొరుకుతుందేమో, లేకపోతే ఉన్నదాన్ని బట్టి హైలైట్ చేసే ప్రయత్నం చేస్తారు. పలానా వ్యక్తి మంచోడు అని చెప్పి ఏ వ్యక్తి కూడా ఒప్పుకోవడానికి ఏమాత్రం కూడా ఇష్టపడ్డు. ఒకవేళ మీరు మంచి అన్నా సరే పక్క నుంచి ఏమంటారు తెలుసా? ఆడి పెద్ద ఎదవండి. ఏమంటారండి? ఆడి పెద్ద ఎదవండి, మీకు తెలియదండి అని చెప్పి అవతల వ్యక్తిని చులకన చేసే మాటలే మాట్లాడతారు తప్ప అవతల వ్యక్తిలో మంచి దాన్ని చూసే ప్రయత్నం ఎవరో కూడా చేయరు. కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. మీకు తెలియపరచాల్సిన విధం ఏంటంటే, మీరు చేస్తున్నటువంటి పనిలో యథార్థంగా ఉన్నట్లయితే, మంచిగా ఉన్నట్లయితే మీ ప్రయాణం కొనసాగింపేటట్టుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరి గురించో ఏదో అన్నారనో, ఎవరో ఏదో మాట్లాడారని చెప్పి మీరు బాధపడిపోయో లేకపోతే ఇబ్బంది పడిపోయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను నిరూపించుకుందాం, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మంచోడని చెప్పి వాళ్ళ ఆ దృష్టిలో మనం పడదామని చెప్పి ఏమాత్రం కూడా మీరు ప్రయత్నం చేయొద్దు. యేసు ప్రభు అంతటి వాడే ఇంట్లో వాళ్ళకి నచ్చలా. యేసు ప్రభు అంతటి వాడే ఇంట్లో వాళ్ళకి నచ్చలా. ఇతను వ్యభిచారం వాళ్ళు పుట్టారంటారు. జాగ్రత్తగా గమనించాలి. ఇతను దెయ్యాలు బోధ చేస్తున్నారని చెప్పి యేసు ప్రభుని ఆనాటి సమాజం ఎంతవరకు ఆయన్ని హింసించాలో అంతవరకు నోటి మాటల చేత గాయపరిచారు. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు గమనించాలి. కొన్ని సంఘటనలు, కొన్ని పరిస్థితులు వస్తున్నప్పుడు ఆ పరిస్థితులను బట్టి మనం ధైర్యపరచబడాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ ఈ యొక్క నతానియేలు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటాడు, జాగ్రత్తగా గమనించాలి. ఇతను నిజముగా ఇశ్రాయేలీయుడే, ఇతనిలో ఏ కపటం లేదు. బర్నబాలో ఉన్నటువంటి 3 లక్షణాలు త్వరగా చెప్పే ప్రయత్నం చేస్తా. బర్నబాలో గొప్ప లక్షణం ఏంటంటే, దేవుణ్ణి గణపరిచే స్థితి బర్నబాలో మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరిలో చూస్తామండి? బర్నబాలో చూస్తాం. పౌలు, బర్నబా జాగ్రత్త వినాలి. ఓ ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతం పేరు లుస్త్రా. ఏ ప్రాంతం అండి? లుస్త్రా అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఇలా మీటింగ్ జరుగుతూ ఉంది. మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఒక 2 కాళ్ళు కూడా పోలియో చేత చచ్చుబడిపోయినటువంటి వ్యక్తి ఆ మీటింగ్లోకి వచ్చి కూర్చున్నప్పుడు పౌలు గారు ప్రసంగం చేస్తున్నాడు. బర్నబా క్రింద కూర్చొని ఆ మాటలు వింటూ ఉన్నాడు. పౌలు ప్రసంగం చేస్తున్నప్పుడు ఆ యొక్క బలహీన పాదములు గల వ్యక్తి పౌలు వైపు తేరి చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. తేరి చూడటం అంటే అర్థం తెలుసా? తేరి చూడటం అంటే అర్థమవుతుందండి. తేరి చూడటం అంటే అర్థం ఏంటో తెలుసా? మటన్ షాప్ దగ్గర చూస్తాం కదా, మటన్ షాప్ దగ్గర మటన్ కొడుతున్న వ్యక్తిని చూడండి, అలా చూస్తూ ఉంటాం. ఎందుకు? నాకు రావాల్సిన మొక్క అవతలకి వేసేస్తున్నాడేమో, లేకపోతే నాకు రావాల్సిన వాట అవతలకి వెళ్ళిపోదేమని చెప్పి బండి మీద ఒక స్టైల్లో ఒకటి చూస్తూ ఉంటాడు, నించుని ఒకటి చూస్తూ ఉంటాడు. బళ్ళో చేతులు కట్టరు తెల్లదు, కానీ ఆ మటన్ కొట్టాడు దగ్గర చేతులు కట్టేలా చూస్తూ ఉంటారు. అర్థమవుతుందండి. ఎందుకంటే తేరి చూస్తారు. అంటే చిన్నది ఏదైనా సరే మనకి తూకంలో తేడా వస్తుందేమో, ఎక్కడైనా సరే ప్రాబ్లం అవుతుందేమని చెప్పి అక్కడ చూస్తాం కదా, అలా చూస్తున్నాను అనమాట. పౌలు వైపు తేరి చూస్తున్నాడు అనమాట. తేరి చూస్తున్నప్పుడు పౌలు ఆ వ్యక్తిని చూశాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నా నాకు మీలో ఎంతమంది వింటున్నారో ఎంతమంది వినట్లేదో నాకు తెలిసిపోతుంది. అంటే నా దగ్గర ఏమి దివ్యశక్తులు ఏమీ లేవు. అంటే మీరు చూసే విధానాన్ని బట్టి అర్థమవుతుందండి. మీ ముఖ కవళికలను బట్టి మీరు వింటున్నారో వింటలేదో నాకు ఖచ్చితంగా చెప్పగలరు. పౌలు కూడా అలాగే చూస్తున్నప్పుడు ఆ బలహీన పాదములు గల వ్యక్తి పౌలు వైపు తేరి చూస్తున్నాడు. స్వస్థపరచబడాలనుకుంటున్నావా అని ఆ వ్యక్తిని అడిగినప్పుడు, ఎస్, నేను స్వస్థపరచబడాలనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును. వెంటనే పౌలు బిగ్గరగా లేచి నిలబడన్నాడు. ఏమన్నాడండి? లేచి నిలబడన్న వెంటనే ఆ కాళ్ళులోకి సొత్తు వచ్చింది. అతను ఎవరో ఒకరి చేత మోసుకుని అక్కడ రాబడ్డాడో అతను దిగ్గును లేచి నిలబడ్డాడు. చెప్పలు కూడా దేవుని నామాన్ని సొంతం. బాగుంది. పార్ట్ 1 చాలా బాగుంది. అద్భుతం జరిగింది, స్వస్థత జరిగింది. కొన్ని సమయాల్లో అనుకుంటాను, కాళ్ళున్న మనకంటే కాళ్ళు లేనటువంటి వాళ్ళే గొప్పవాళ్ళు అనుకుంటాను. ఎందుచేతనంటే ఇక్కడ వాకింగ్ చెప్పడానికి నేను 11, 12 ఆ సమయానికి వస్తున్నప్పుడు చాలామంది నాతో కలిపి వస్తూ ఉంటారు. కానీ కటార్లంగ్ నుంచి వస్తున్నారు యేసురత్నం గారు. నేను వచ్చే సమయానికి ఆయన ఎప్పుడు కూడా నాతో పాటు రాలా, నాకంటే ముందుగానే లోపల కూర్చుంటారు. అక్కడ బండి ఆపి ఆ బండి దగ్గర నుంచి దిగి అతను ప్రాక్కుంటూ రావాలి, లేకపోతే ఎవరొకరు యవనస్తులు ఆయన ఇక్కడ మోసుకొని రావాలి. కానీ ఆయన మాత్రం ఆయన మనసులో ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏంటంటే సమయానికే దేవుని మందిరంలో ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే నేను కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటాను, కొంత బలహీనత ఉంటే ఆ బలహీనతను బట్టైనా దేవుని బాగా స్తుతిస్తామేమో. దేవునికి మహిమ కలుగునుగా. చాలా జాగ్రత్తగా గమనించాలి. వ్యక్తి స్వస్థపరచబడ్డాడు. అద్భుతం జరిగింది. అద్భుతం జరిగిన తర్వాత పెద్దలందరూ అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసి ఒక మాట అంటున్నారు, వీళ్ళు పాస్టర్లు కాదు, వీళ్ళు నిజంగా ఎవరో దేవుని యొక్క కుమారులే, ఎక్కడి నుంచో దేవదూతల వేషం వేసుకుని ఈ లుస్త్ర అనే ప్రాంతానికి వచ్చారు. కాబట్టి వాళ్ళకి అర్జెంటుగా ఏం చేయాలి? సన్మానం చేయాలి వీళ్ళని. కాబట్టి గణపరచాలని చెప్పి కొంతమంది ఏమో పూదండలు తీసుకురావడానికి వెళ్ళారు, కొంతమంది ఏమో ఆ సాల్వాలు తీసుకురావడానికి వెళ్ళారు, కొంతమంది ఏమో ఎడ్లను ఆవులను తీసుకొచ్చి వీళ్ళ దగ్గర బలిద్దామని చెప్పి అక్కడ భయంకరంగా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఆ ఏర్పాట్లు జరిగిపోతున్నప్పుడు పౌలు, బర్నబాలు వాళ్ళని చూసి అన్న మాట ఏంటో తెలుసా? చదువుదాం ఇప్పుడు. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 15, 18 వచనాలు చూద్దాం. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 15 వచనం. అందరూ బైబిల్ తెరచి చూద్దామండి. అయ్యలారా,
మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవల్లని మీకు సువార్త ప్రకటించుచున్నాము. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సొన్నుతిందాం. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఓ పక్క సన్మానానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఓ పక్క దండలు తీసుకొచ్చే వాళ్ళు దండలు తీసుకొస్తున్నారు, సాల్వాలు తీసుకొచ్చే వాళ్ళు సాల్వాలు తీసుకొస్తున్నారు. అప్పటికే పెద్ద చైర్ అక్కడికి వచ్చేసి ఉండొచ్చు. కానీ వీళ్ళిద్దరూ ఏమన్నారు తెలుసా? అయ్యా, మేము కూడా మీలాంటి మనుషులమే, మాకెందుకండి సన్మానం, మాకెందుకండి హడావుడి. అయితే ఇదంతా కూడా ఎవరు చేశారు తెలుసా? మేము ప్రార్థన మాత్రమే చేసాం, కార్యం ఎవరు చేశారు? దేవునికి మహిమ కలుగును. ఎంత అద్భుతంగా దేవుని నామాన్ని వీళ్ళు చూపించారో మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే ఈనాటి సేవకులు ఉన్నట్టుగా కనుక అక్కడ ఉంటే కనుక ఈ సన్మానం ఏమి సరిపోతుందండి? ఏనుగుని తీసుకురండి రాజస్థాన్ నుంచి, లేకపోతే ఒంటిని తీసుకురండి, లేకపోతే మేము చేసిన పని మామూలు పని, మాకు ఇదా సన్మానం, ఇంకా గొప్పగా చేయాలని చెప్పి ఒకవేళ అడిగి బ్రతిమాలి చేయించుకుందరేమో. కానీ వీళ్ళిద్దరూ మాత్రం అంత గొప్ప సేవకులైనప్పటికీ కూడా వాళ్ళ స్థాయిని తగ్గించుకుని వీళ్ళు ఎవరిని మహిమపరిచారంటే దేవుని మహిమపరిచారండి. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సన్నుతాను. ఎంత అద్భుతమైన సంఘటన మీరు ఆలోచన చేయండి. కొంతమందిని నేను చూస్తున్నప్పుడు, అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నాకు బాగా నచ్చుతుంది మాట. అదేంటంటే నీళ్లు తాగుతున్నా సరే వాళ్ళు ఎవరిని మహిమపరుస్తారంటే దేవుని మహిమపరుస్తారు. థ్యాంక్ యూ లార్డ్ అంటారు నీళ్లు తాగుతున్నప్పుడు. ఏదైనా తింటున్నప్పుడు దేవునికి ఒకసారి కళ్ళు మూసుకొని దేవునికి ఏం చేస్తారో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. నిజంగా ఇది మంచి పరిణామమే. అందుకే పౌలు అంటాడు, మీరు భోజనం చేసినను పానము చేసినను దేవుని యొక్క మహిమార్థమై చేయండి, దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి వాళ్ళకి సన్మానం జరగాలి, వాళ్ళకి గొప్ప ఆధిక్యతలో ఉండాలి వాళ్ళు. కానీ వీళ్ళిద్దరూ చేసిన పని ఏంటో తెలుసా? మాకొద్దు, మమ్మల్ని చేసిన దేవుడు ఉన్నాడు, ఆ దేవుని మనం గణపరుచుదాం, దేవునికి మహిమ కలుగునుగా. యేసుక్రీస్తు కంటే 6 ఏళ్ల పెద్దోడు యోహాను, బాప్తిస్మిచ్చి యోహాను. కానీ యోహాను యేసుక్రీస్తును చూసి చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? నా వెనక వచ్చేవాడు నాకంటే శ్రేష్ఠుడు, నేను ఆయన రావడానికి మార్గంను సరళం చేస్తున్నాను. ఇంకొక మాట చెప్పాడు, హైలైట్ మాట. అదేంటంటే ఆయన చెప్పులు ముట్టుకోవడానికి కూడా నేను పనిచేయను అన్నాడు. 6 నెలల పెద్దోడు, యేసుప్రభు కంటే ముందు వాక్యం ప్రకటించినోడు, అసలు యేసుప్రభు కంటే గొప్పగా వాగ్దాటి కలిగి అద్భుతంగా దేవుని నామాన్ని ప్రకటించినటువంటి యోహానే దేవుని దగ్గరికి వచ్చేసరికి, దేవుని చూసేసరికి అతని యొక్క పెర్సెప్షన్, అతని యొక్క ఆలోచన విధానం ఎలా మారిపోయిందంటే అతని కాళ్ళు పట్టుకోవడానికి కూడా నేను సరిపోయి. ఇది దేవుని మహిమపరచడం, దేవునికి మహిమ కలుగునుగా. ఎందుచేతనంటే ఒక పాట పాడినా, ఒక సాక్ష్యం చెప్పినా, లేకపోతే దేవుని సన్నిధిలో నిలబడాల్సి వచ్చినా మనం ఎవరిని చూపించాలంటే దేవుణ్ణే చూపించాలి. అంతే తప్ప మన చదువులో, మన పదవులో, మన ఆధిక్యతలో, మనం వెనకున్నటువంటి డిగ్రీలో ఇవి కాదు దేవునికి కావాల్సినవి. మనం చేయాల్సింది ఏంటంటే హృదయపూర్వకంగా మనం దేవుని గణపరచాలి, దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి బర్నబాలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే దేవుణ్ణి గణపరిచే లక్షణం ఉంది, దేవునికి మహిమ కలుగునుగా. పాటల ద్వారా, చప్పట్ల ద్వారా ఆరాధన జరుగుతూ ఉంటే చాలామంది మీలో చాలా చక్కగా పాడగలిగిన వారు ఉన్నారు, చక్కగా చప్పట్లు కొడుతూ పాడగలిగిన వారు ఉన్నారు. అయితే కొంతమంది ఆరాధనలో కూడా అసలు మనకేమీ పట్టినట్టుగా కూడా నిలబడే వాళ్ళు కూడా అదే సమయంలో ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఆరాధన చేసే అవకాశం వచ్చినప్పుడు నిండు మనసుతో, పూర్ణ హృదయంతో మనకి ఎంత శక్తి ఉందో ఆ శక్తిని అంతా ఉపయోగించి చప్పట్లు కొట్టండి, దేవునికి మహిమ కలుగునుగా. ఆరాధన చేస్తున్నప్పుడే మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా దేవుడు తీసివేస్తాడు, దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి దేవుణ్ణి గణపరిచే గొప్ప మనసు ఎవరిలో ఉందంటే బర్నబాలో ఉంది. రెండవది మీరు ఆలోచన చేయాలి, బర్నబా కంటే కాస్త ముందుకు ఎవరైనా వెళ్తున్నారనుకోండి, దేవుడు వాళ్ళకి మంచి కృప ఇచ్చాడని చెప్పి వాళ్ళ ముందుకు వెళ్తున్న విధానాన్ని చూసి, ఆ ముందుకు వెళ్తున్నటువంటి వారిని చూసి ఆనందించే మనసు బర్నబాలో ఉంది, దేవునికి మహిమ కలుగునుగా. చూద్దామండి, అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము 23-24 వచనాలు చూద్దాం. అపోస్తుల కార్యాలు, అందరూ బైబిల్ తెరచి చూద్దాం. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము 23-24 వచనాలండి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో అత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను, దేవునికి మహిమ కలుగునుగా. బర్నబా అంటేనే అర్థం ఏంటి? హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడు. జాగ్రత్తగా గమనించాలి. ఇతడంట దేవునిలోకి వస్తున్న వారిని చూసి, దేవునిలోనికి నడిపించబడుతున్న వారిని చూసి, దేవుడు వాళ్ళకి ఇచ్చిన కృపను బట్టి ఇతను ఏం చేస్తున్నాడో తెలుసా? ఆనందపడుతున్నాడంట, దేవునికి మహిమ కలుగునుగా. మీకంటే మీరు తీసుకొచ్చిన వాళ్ళు మంచిగా పాట పాడుతున్నారు అనుకోండి, ఆనందపడాలి, అసూయపడాలా? ఉన్నది చెప్పండి, ఆనందపడాలి, అసూయపడాలా? ఆనందపడాలి ఖచ్చితంగా. ఎందుకంటే దేవుని మనసు మీలో ఉంటే. మీరు తీసుకొచ్చిన వాళ్ళు చక్కగా నిలబడి సాక్ష్యం చెప్తున్నారు అనుకోండి, ఆనందపడాలి, అసూయపడాలా? ఆనందపడాలి. ఇది దైవికమైన మనసు. మీకు ఒక విషయం చెప్తున్న జాగ్రత్త వినండి. అపోస్తుడైన పౌలు అంతటి వాడవటకు గల కారణం ఏంటో తెలుసా? బర్నబా. ఎలా బర్నబా కారణం అంటే, అపోస్తుడైనటువంటి పౌల్లో ఉన్నటువంటి టాలెంట్ని గుర్తించి, ఈ అపోస్తుడైనటువంటి పౌల్ని జాగ్రత్తగా గమనించాలి. బర్నబా అనే వ్యక్తి పౌలుని తీసుకెళ్ళి ఎవరికి పరిచయం చేశాడంటే అపోస్తులకు పరిచయం చేశాడు, దేవునికి మహిమ కలుగునుగా. అప్పటికే పేతురు, యాకోబు, యోహాన్లు అద్భుతంగా అనేక ప్రాంతాలు తిరుగుతూ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. వాళ్ళకి ఈ యొక్క పౌలును పరిచయం చేశాడు.
తీరా ఏమైందో తెలుసా, పౌలును పరిచయం చేసిన తర్వాత బర్నబా పేరు వినపడలేదు, పౌలు పేరు వినపడుతుంది. ఎక్కడికి వెళ్తే అక్కడ దేవునికి మహిమ కలుగునుగా. పౌలు ఏ ఖండం వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా పౌలు సువార్త వినబడుతుంది, పౌలు కట్టిన సంఘాలే కనబడుతున్నాయి. పౌలు చాలా గొప్పడైపోయాడు. బర్నబా ఎక్కడుంటే పౌలు అక్కడ ఉన్నాడు. కానీ బర్నబా ఎప్పుడు కూడా పౌలును చూసి అసూయపడలా. దేవునికి మహిమ కలుగునుగా. ఎంత మంచి మనసో మీరు ఆలోచన చేయండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఎదుటి వాళ్ళు మనకంటే కొంచెం ప్రోత్సాహకరంగా ముందుకు వెళ్తున్నప్పుడు వాళ్ళని చూసి ఏడ్చే ప్రయత్నం చేయొద్దు. ఏడవటం వల్ల వచ్చే నష్టం ఏంటంటే, నువ్వెక్కడున్నావో అక్కడ ఉంటావు. నువ్వెవరిని చూసి ఏడుస్తున్నావో వాళ్ళు అంతకంతకు పైకి వెళ్ళిపోతారు. చెప్పలు కూడా దేవుని నామాన్ని సన్నతి. అందుకే జాగ్రత్తగా గమనించాలి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లుచుండెను, సౌలు కుటుంబం అంతకంతకు దిగజారిపోతుండెను. సౌలు కుటుంబం ఎందుకు దిగజారిపోయిందంటే తెలుసా, దావీదుని చూసి కుళ్ళుకుంటున్నాడు. దావీదు ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నాడు. దావీదు చేస్తున్న మంచి పని చూసి తట్టుకోలేక దావీదును చూసి ఎప్పుడూ ఏడుస్తున్నటువంటి సౌలేమో కిందకి వెళ్ళిపోయాడు, దావీదు మాత్రం అమాంతంగా పైకి వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగును. కాబట్టి సహజంగా ఎవరైనా మనకంటే కాస్త ముందుకు వెళ్తున్నప్పుడు, స్థలం కొనుక్కున్నప్పుడు, వ్యాపారం చేస్తున్నప్పుడు, ఇల్లు కట్టుకుంటున్నప్పుడు, ఒక వాహనం కొనుక్కుంటున్నప్పుడు, లేదా కారు కొనుక్కుంటున్నప్పుడు, లేకపోతే మనకు లేనిది అవతల వాళ్ళు పొందుకుంటున్నప్పుడు వాళ్ళని చూసి ఆనందపడాలి. ఇది దేవుడు వాళ్ళకి ఇచ్చిన కృపని చెప్పి మనసులో సంతోషించాలి. చెప్పలు కూడా దేవుని నామాన్ని సున్నతింద. అంతే తప్ప అవతలోళ్ళు ముందుకు వెళ్తున్నారంటే వెనక్కలాగే ప్రయత్నం చేయొద్దు. ఈ 2 వారాల క్రితం జరిగిన సంఘటన చెప్పే ప్రయత్నం చేస్తాం. మన పక్కూరే, పేరు చెప్పను కానీ లైవ్ వెళ్తుంది కనుక, పక్కూరులోనే ఒక ఆయన ఉన్నాడు, నాకు బాగా తెలిసి. ఆయన వాళ్ళకి ఒకగానొక అబ్బాయి బాగా చదివించాడు, ఇంజనీరింగ్ చదివించాడు, హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు. ఆయనకి గెద్దాడి నుంచి ఒక సంబంధం వచ్చింది, వాళ్ళ అబ్బాయికి గెద్దాడి నుంచి ఒక సంబంధం వచ్చింది. అమ్మాయి జాగ్రత్తగా గమనించాలి. అమ్మాయి వాళ్ళు అబ్బాయి ఇంటికి రావడానికి డేట్ ఫిక్స్ చేసుకున్నారు. అబ్బాయిల ఇంటికి అమ్మాయిలు బయలుదేరి వస్తున్నప్పుడు గమనించాలి, ఆ ఊళ్ళో కొంతమంది ఈ కుటుంబం అంటే నచ్చని వాళ్ళు ఏం చేశారంటే, ఒరే వీళ్ళు ఎలాగైనా సరే అక్కడికి వెళ్ళనివ్వకుండా అడ్డుకొని వాళ్ళ గురించి ఏం చేయాలి, లేనిపోని అన్నీ చెప్పి ఆ సంబంధాన్ని ఏ విధంగా అయినా సరే చెడగొట్టేయాలి. మన కాన్సెప్ట్ ఏంటి, మనం ఎదగకూడదు, అవతలడు కూడా ఎదగకూడదు. మనం ఎలా పాడైపోయామో అవతలడు కూడా పాడైపోవాలి. ఇది కాదు కాన్సెప్ట్. జాగ్రత్తగా గమనించాలి. మన పక్కూరే, ఎక్కడో కాదు. కావాలంటే మీకు తర్వాత పర్సనల్గా చెప్తా. కాబట్టి అబ్బాయి ఇంటికి అమ్మాయిలు వస్తున్నారు. అమ్మాయిలు వస్తున్నటువంటి రోడ్డు మార్గంలోనే వాళ్ళు ఆప్ చేసి, అమ్మాయిలు అందరినీ కూడా కార్లు అది ఆప్ చేసి ఏమన్నారంటే, ఎక్కడికి వెళ్తున్నారని అడిగితే, పలానా అబ్బాయి ఇంటికి వెళ్తున్నామండి, వాళ్ళ అబ్బాయిని మా ఇంటి అల్లుడిగా చేసుకోవటాకని చెప్తే, వీళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా, ఆ కుటుంబం అసలే మంచిది కదండి, వాళ్ళ నాన్న మంచుడు కదండి, వాళ్ళ అమ్మ మంచిది కదండి, ఆడు పిల్లోడు ఉన్నాడు కదా ఆడు అసలే మంచుడు కదండి, ఆడు చెడు తిరుగులు తిరుగుతున్నాడని చెప్పి ఆడిని హైదరాబాద్ పంపించేశారని చెప్పారు. ఆడికి జాబ్ వచ్చి హైదరాబాద్ వెళ్ళాడు. వాస్తవానికి ఆడు ఎందుకు వెళ్ళాడు, జాబ్ వచ్చి హైదరాబాద్ మాదాపూర్లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కానీ వీళ్ళ చెప్పింది ఏంటో తెలుసా, ఆడు ఇక్కడ చెడు తిరుగులు తిరుగుతున్నాడని చెప్పంట అని అక్కడ పంపించేశారని చెప్తే, పాపం గెద్దాడి నుంచి వచ్చిన అమ్మాయిల తరపు పెద్దలు వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి, అరే ఇంతమంది చెప్తున్నారు కాబట్టి అదేదో మొత్తం మీద కొంచెం తేడాపాడలా ఉంది కుటుంబం అని చెప్పి అటు నుంచి అట్టే వెనక్కి తిరిగిపోయారండి. వెనక్కి తిరిగిపోతే పాపం బాధపడుతున్నారు వాళ్ళ పెద్దలందరూ. పాపం వీళ్ళేంటి సంబంధం వస్తుందని చెప్పి అర్థమవుతుందండి, గులాబ్ జాములు, ఆగ్రమిచ్చురు, కళాఖండ ఇదంతా కూడా తెచ్చుకుని రెడీ చేసుకున్నారు. పాపం అంతా ఇంటికి వస్తారు కదని చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే సంబంధం ఎప్పుడైతే చెడిపోయింది కొంచెం బాధ అయింది. బాధ ఎందుకు అయిందంటే, చెడిపోయిన దాన్ని బట్టి కాదు, వీళ్ళకి లేనిపోయన్నీ కూడా చెప్పారు కదా, ఆ మాటను బట్టి బాధపడితే ఆ పెద్దలందరూ కూడా అక్కడ పెళ్లి కొడుకు జరిపి పెద్దలందరూ కూడా ఆలోచన చేసి ఏం ఆలోచన చేశారంటే, ఒకసారి మనం మధ్యవర్తిని కలుసుకుని ఒకసారి రమ్మందాం, వచ్చిన తర్వాత మన ఇల్లు వాకిలు చూసి మన పరిస్థితి అంతా చూసిన తర్వాత ఒకవేళ నిజంగా మనం నచ్చలేదు అనుకోండి, ఇక్కడే మీరు చెప్పేసి వెళ్ళిపోండి, అప్పుడు మాకు హ్యాపీగా ఉంటుంది. అంతే తప్ప ఎవరో చెప్పిన మాటలు విని మేము అదని చెప్పి మీరు ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోవటం మాకు ఏమీ నచ్చలేదని చెప్తే జాగ్రత్తగా గమనించాలి. మళ్ళీ మన వచ్చారండి. దేవునికి మహిమ కలుగునుగా. ఈ రోజున తాంబూలాలు జరుగుతున్నాయి. వాళ్ళకి పొద్దున్న ఈరోజు ఏం జరుగుతున్నాయండి, తాంబూలాలు జరుగుతున్నాయి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కొంతమందికి అండి మనం ఎదగడం అసలు ఇష్టం ఉండదు, కొంతమందికి మనం బాగుపడటం అసలు ఇష్టం ఉండదు. ఎప్పుడు ఏదో తప్పులు వెతికి, లేకపోతే ఎప్పుడు ఏదో చెడ్డగా చేసి, లేకపోతే వాళ్ళ చెడ్డోళ్ళని చూపించి ప్రపంచానికి లేకపోతే గ్రామంలో సమాజంలో చూపించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు అక్కడే ఉంటారో, మీరు మాత్రం పైకి వెళ్తారు. చెప్పలు కూడా దేవుని నామాన్ని సన్నతి. కాబట్టి కుళ్ళుకు చచ్చికుపోయేవాడు, లేకపోతే కక్ష పెంచుకొని కుళ్ళుకునేవాడు అక్కడే ఉంటాడు. కానీ జాగ్రత్తగా గమనించాలి, దేవుని అనుగ్రహం ఒక వ్యక్తి మీద ఉంటే ఆ వ్యక్తి ఆస్వాదించబడతాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ రోజున తాంబూలాలు జరుగుతున్నప్పుడు ఫోన్ చేశాడు ఆయన, ఏమంటే ఇలా జరిగింది, మీరు ఫోన్ చేశారని చెప్పారు, నాకు మీరు మొన్న మాట ఇచ్చారు, ఖచ్చితంగా దేవుడే సాయం చేస్తారని చెప్పారు, కాబట్టి దేవుడే సాయం చేశారండి. 23 తాంబూలాలు 2 నెలల్లో పెళ్లి పెట్టుకుంటామండి. అదే సంబంధం ఫిక్స్ అయిందండి. అక్కడికి వచ్చి మమ్మల్ని చూసిన తర్వాత మాకు పలానా వ్యక్తులు చెప్పారండి, వాళ్ళ వల్ల మేము ఆగిపోయామని చెప్తే, మీరు వాళ్ళతో ఏం గొడవ పెట్టుకోవద్దు, మీరు 2 నెలల్లో ఏం చేసుకుంటారో పెళ్లి చేసుకుంటారు, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు గొడవ పెట్టుకుంటే ఇబ్బంది అవుతుంది, వాళ్ళే సిగ్గుపడతారులేండి అని చెప్పి వదిలేండి అని చెప్పా. కారణం ఏంటో తెలుసా, కొన్ని సమయాల్లో ఇతరులని చూసి ఏమాత్రం కూడా నచ్చినటువంటి వ్యక్తులుగా, లేకపోతే వాళ్ళు ఎదుగుతున్నప్పుడు వాళ్ళ మీద రకరకాల ప్రయత్నాలు చేసి వాళ్ళు వెనకలాగే ప్రయత్నం చేస్తారు. కానీ బర్నబాలో ఉన్న మనసు ఏంటంటే, అవతలోడు మంచోడు కాదా,
బర్నబాతో ఎలా ఉన్నాడో చూసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. మీరు వాళ్ళతో జాగ్రత్తగా గమనించాలి. ఒక వ్యక్తి మీద అంచనాకి ఎప్పుడు మీరు రావాలంటే పక్క వాళ్ళు చెప్పింది వినడం కంటే వాళ్ళు మీతో ఎలా ఉన్నారు, వాళ్ళు మీతో ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు మీతో ఎలా సంభాషిస్తున్నారు, వాళ్ళ బిహేవియర్ మీతో ఎలా ఉంది, అప్పుడు మీరు ఒక అంచనాకు రావాలి తప్ప అవతల వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అంచనాకు రావద్దు. ఎప్పుడు కూడా మానవ సంబంధాలు దెబ్బతింటాయి. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే బర్నబా అంటాడు, నేను తీసుకొచ్చిన పౌలు గొప్పగా ఎదిగాడు, నాకు చాలా హ్యాపీ. నేను తీసుకొచ్చిన పౌలు అనేక ప్రాంతాల్లో సువార్త చెప్తున్నాడు, చాలా చాలా అద్భుతంగా ఉందని చెప్పి పౌలును చూసి బర్నబా ఆనందపడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇంకా ఒక విషయం తెలుసా, ఈ కుప్ర అనే ప్రాంతం నుంచి బర్నబా వస్తే బర్నబాను చూసి అనేక మంది ఆ ప్రాంతం నుంచి దేవుని దగ్గరికి నడిపించబడ్డారు. ఈ దేవుని దగ్గరికి నడిపించబడిన వీళ్ళందరినీ చూసి బర్నబా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగా. అబ్బా, మా ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ, మా పట్టణస్తులు అందరూ కూడా దేవునిలోకి వస్తున్నారు, ఇంతకంటే గొప్ప భాగ్యం ఏంటి, అందరూ దేవునిలో ఉన్నారని చెప్పి బర్నబా వాళ్ళ బట్టి ఆనందపడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగా. రెండు విషయాలు. మొట్టమొదటిగా బర్నబా దేవుని గణపరిచేవాడిగా ఉన్నాడు. రెండవది ఇతరుల ఎదుగుదలను చూసి ఆనందపడేవాడిగా ఉన్నాడు తప్ప ఏడ్చేవాడిగా మాత్రం బర్నబా లేడు. మూడో విషయాన్ని చూద్దాం. దేవుని సేవకు ధారాళంగా ఇచ్చేవాడిగా బర్నబా కనబడుతున్నాడు. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం. మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్దాం. మనం మూల పాఠం మొదటగా చదివినటువంటి పాఠంలోనికి వెళ్దాం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 37వ వచనం చదువుతాం చూడండి. అతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టెను. దేవునికి మహిమ కలుగునుగా. ఎప్పుడు కూడా క్రిస్టియానిటీ ఎంకరేజెస్ గివింగ్ అని చెప్పి ఒక మాట ఉంటుంది, జాగ్రత్తగా గమనించాలి. దేవుని యొక్క పిల్లలు ఎప్పుడు కూడా ఇచ్చేవారుగా ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని కొరకు ఆ ఇచ్చే చెయ్యిని జాగ్రత్తగా గమనించాలి. తెరవబడినటువంటి గుప్పిల్ని దేవుడు నింపుతాడంట. చప్పలు కూడా దేవుని నామాన్ని సన్నుతిందాం. భారతదేశంలో ఇంత అద్భుతంగా హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ ఇంత అద్భుతంగా ఇప్పటికి ఉన్నాయంటే కారణం ఏంటో తెలుసా? భారతదేశానికి వచ్చినటువంటి మిషనరీలు. ఒక 30 ఏళ్ళ 40 ఏళ్ల క్రితం మనం వెనక్కి వెళ్తే మీ తల్లిదండ్రులు అడిగితే కనుక నువ్వు ఎక్కడ పుట్టావంటే ఎక్కడ పుట్టావని చెప్తారు? మిస్సమ్ హాస్పిటల్ అంటారు. ఏ హాస్పిటల్? మిస్సమ్ హాస్పిటల్ అంటారు. అమలాపురం వెళ్ళి అడిగితే అమెరికన్ హాస్పిటల్ పుట్టామంటారు. ఏ హాస్పిటల్ అండి? అమెరికన్ హాస్పిటల్. మిస్సమ్ ఏమన్నా మనకు పెద్దమవుతుందా? అదవుతుంది మనకి ఏమన్నా బంధువులా? జాగ్రత్తగా గమనించాలి. ఎక్కడో ఇంగ్లాండ్ నుంచి వచ్చారు వాళ్ళు. జాగ్రత్తగా గమనించాలి. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఆ స్థలాలు పొలాలు అన్నీ అమ్మేసి ఇక్కడ హాస్పిటల్ కట్టారు. అక్కడ వచ్చి వాళ్ళు సేవ చేస్తున్నప్పటికండి గర్భిణీ స్త్రీలు 100 మంది ఉంటే 50 మంది డెలివరీ సమయంలో చచ్చిపోయేవారంట. తల్లి బిడ్డ కూడా ఒక 50 మంది బ్రతికేవారంట. ఎందుకంటే అంత ఆ టైంలో ఎవరు వేసేవారు? మంత్రస్వాములు వేసేవారు. ఈ పురిటి కాన్పు దగ్గర జరిగే కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు సరిగా కట్ చేయకపోవడం వల్ల, చేతులు అయితే శుభ్రం లేకపోవడం వల్ల ఆ బ్లడ్లోకి ఇన్ఫెక్షన్ అయిపోయి ధనుర్వాతం వచ్చేమో తల్లి చచ్చిపోయేది. ఈ పిల్లలకు పచ్చకాములు వచ్చి ఈ పిల్లలు చనిపోయేవారు. అటువంటివన్నీ చూసి వీళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళకున్న పొలాలు స్థలాలు అమ్మి భారతదేశంలో హాస్పిటల్ కట్టారండి. దేవునికి మహిమ కలుగునుగా. భారతదేశంలో విద్యా వ్యవస్థ బాగుండాలని చెప్పి అనేకమైనటువంటి మిషనరీ స్కూల్ పెట్టారు. ఈ రోజున క్రైస్తవ్యం మీద పడి ఏడ్చేవాళ్ళు కానీ క్రైస్తవ్యాన్ని తిట్టుకునేవాళ్ళు కానీ ఒకప్పుడు వాళ్ళు ఎక్కడ పుట్టారంటే క్రిస్టియన్ హాస్పిటల్లోనే పుట్టారు. ఒకప్పుడు వాళ్ళు ఎక్కడ చదువుకున్నారంటే క్రిస్టియన్ మిషనరీ హై స్కూల్లోనే చదువుకున్నారు. వాళ్ళు అక్కడ పుట్టి అక్కడ చదువుకొని ఇప్పుడు క్రైస్తవం మీద లేకపోతే విదేశీ మతం అదే మతం అని చెప్పి వాళ్ళు క్రైస్తవం మీద పడి ఏడుస్తున్నారు. కానీ వాళ్ళు పుట్టింది ఎక్కడ అని చెప్పి అడిగితే వాళ్ళు తడబడతారు. మనం ఒక వ్యక్తిని క్రైస్తవం మీద పొద్దున్న లేస్తే బురజల్లే వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఒక ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు 10th క్లాస్ ఎక్కడ చదువు అంటే సణుగుతున్నాడు మనోడు. నువ్వు 10th క్లాస్ ఎక్కడ చదువు, 10th క్లాస్ ఎక్కడ చదువు అని చెప్పి అడుగుతుంటే సణుగుతున్నాడు. ఎక్కడ చదువురు చెప్పండి, దానికోసం అంత ఇబ్బంది పడుతున్నారు ఏంటంటే క్రిస్టియన్ స్కూల్లో చదువునని అన్నాడు. తొందరగా ఏమంటాడండి? క్రిస్టియన్ స్కూల్లో చదువునన్నాడు. ఆ స్కూల్లో అతను చదివాడు కాబట్టే ఈ రోజున ప్రయోజకుడు అయ్యాడు. ఆ ప్రయోజనకరమైనటువంటి తెలివిని సమాజానికి ఉపయోగించకుండా మతం మీద పడి ఏడుస్తున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని సేవకు ఇచ్చేవాడిగా బర్నబా ఉన్నాడు. ఎక్కడో కెనడా అక్కడి నుంచి వచ్చి ఈ ప్రాంతానికి వచ్చారు, ఈ మందిరాన్ని కట్టారు. ఏమన్నా మనకి వాళ్ళకి సంబంధం ఉందా చెప్పండి? అసలు కళ్ళారా వాళ్ళని చూసైనా కూడా చూడలేదు ఎప్పుడు కూడా. అసలు వాళ్ళు ఉన్నారో వాళ్ళ పిల్లలు ఎలాగ ఉన్నారో మనకి ఇప్పటికి కూడా ఏ సమాచారం లేదు. కానీ ఎక్కడో కెనడాలో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ముంజువరంలో ఉన్నటువంటి మందిరానికి ఇచ్చారు కాబట్టి ఈ రోజున మందిరం ఎక్కడ నిలబడింది. దేవునికి మహిమ కలుగునుగా. క్రైస్తవులు ఇచ్చేవారిగా ఉన్నారు. తెరవబడినటువంటి గుప్పిల్ని దేవుడు ఏం చేస్తాడో నింపుతాడు. ఈ మందిరం ఎక్కడ కట్టబడింది, ఈ మందిరంకు అనుసంధానంగా ముంగండ్లో మనం మందిరాన్ని కట్టాం, పోతాయలంకలో మందిరాన్ని కట్టాం, విలసవెల్లో మందిరాన్ని కట్టాం. ఎంత అద్భుతంగా ఈ మందిరం ద్వారా దేవుడు పరిచయం చేస్తున్నాడో ఆలోచన చేద్దాం. దేవునికి మహిమ కలుగునుగా. ఈ మందిరం కట్టడానికి ఎక్కడ వాళ్ళు ఎవరో తెలియదు మనకి, వాళ్ళు మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన సామర్థ్యంలో మనం చేసే ప్రయత్నం చేద్దాం. ఎవరితోటి మనం పోల్చుకునే ప్రయత్నం చేయొద్దు. ఎందుచేతనంటే సహజంగా వాళ్ళు అలా చేస్తున్నారండి, వాళ్ళు ఎలా చేస్తున్నారండి, మీరు కూడా ఎలా చేయొచ్చని చాలామంది సలహాలు ఇస్తూ ఉంటారు. అయితే నేను వింటాను, జాగ్రత్తగా గమనించాలి. అయితే ఎంతవరకు అంటే మనం ఎంతవరకు చేయగలమో అంతవరకే వాటిని చేయగలం. నా శక్తి వంచన లేకుండా ఎంతవరకు చేయగలం అంతవరకు చేస్తాం తప్ప ఎదుటోళ్ళతో పోటీ పడి కానీ లేకపోతే వాళ్ళకి దాటుకొని పరిగెట్టేయాలని కానీ లేకపోతే వాళ్ళతో పోట్లాడి వెళ్ళిపోవాలని కానీ నేను ఎప్పుడు కూడా ప్రయత్నం చేయను. నేనే వాళ్ళు వాళ్ళే.
నా పరిధిలో ఎంతవరకు అయితే చేయగలనో అంతవరకు చేసే ప్రయత్నం చేస్తా. దేవునికి మహిమ కలుగునుగా. ఒకవేళ ఎవరైనా మనకంటే చిన్నవాళ్ళు లేదా పెద్దవాళ్ళు అద్భుతంగా దేవునిలో కొనసాగుతున్నారంటే వాళ్ళని చూసి ఆనందపడదాం. అందుకే ఇతను ఇంగ్లీష్లో ఏమంటామంటే సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అంటాం. ఈ బర్నబాని ఏమంటామండి? సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అంటాం. అందరినీ కూడా ఆదరించే వ్యక్తిగా ఉన్నాడు, అందరినీ కూడా హెచ్చరించే వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి బర్నబాలో 3 విషయాలు: దేవుని గణపరిచేవాడిగా ఉన్నాడు, రెండవది ఇతరుల ఎదుగుదలను చూసి సంతోషించే వ్యక్తిగా ఉన్నాడు, మూడవది దేవుని కొరకు పరిచర్య కొరకు ఇచ్చేవాడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు వెనుకల్లో దీవించి ఆస్వాదించునుగాక. సెప్టెంబర్ నెల మన నెల సన్నిధి భోజనాల కొరకండి తమ్ముడు పులిదిండి నాని అలాగే కళ్యాణి గారు మనకి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు.